హోమ్ మేడ్ ఘీ ఎలా తయారు చేయాలో చూద్దాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు రాజీ వ్లాగ్స్. ముందుగా కాచి చల్లార్చిన పాల మీద మీగడను స్టోర్ చేసుకోవాలి. డైలీ ఇలా నేను కొంచెం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకునేదాన్ని. ఈ 2 వీక్స్ మీగడను నేను ఇలా ఫ్రిడ్జ్లో స్టోర్ తీసుకొని మిక్సీలో వేసుకున్నాను. అందులోనే కూల్ వాటర్ పోసి మిక్సీ పట్టాలి. ఇలా వెన్న అయితే రెడీ అవుతుంది. తీసిన వెన్నను ఇలా ముద్దలుగా చేసి నీట్గా వాష్ చేసుకొని గిన్నెలోకి వేసుకోవాలి. చూడడానికి సింపుల్గా అయిపోతుంది, కానీ చేయడం మాత్రం చాలా పెద్ద ప్రాసెస్. నెయ్యి ప్రిపేర్ చేయడం నాకు ఫస్ట్ టైమే. మా బాబు కోసం చేస్తున్నాను. నెయ్యి చాలా హెల్తీ కాబట్టి. ఘీ బయట తీసుకోవాలంటే చాలా ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి. వెన్న తీసుకున్న గిన్నెని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టాలి. వెన్న కరిగి మళ్ళీ పాలలాగా వచ్చి పొంగి బాగా మరిగాక ఇలా బబుల్స్ ఫామ్ అవుతున్నాయి. ఇంకా వస్తుందేమో నేను వెయిట్ చేశాక ఇలా బబుల్స్ ఫామ్ అయ్యి ఇంకా నాకు డౌట్ క్లియర్ అయిపోయింది, రెడీ అవుతుంది నెయ్యి అని చెప్పి. ఇంకొద్దిగా అలాగే మరిగిస్తే కొంచెం బ్రౌన్ కలర్లోకి ఫామ్ అవుతుంది. కలర్ చేంజ్ అయ్యాక వడగట్టుకొని మనం స్టోర్ చేసుకోవచ్చు. దీన్ని ఫ్రీజర్లో స్టోర్ చేసుకున్నాక ఇలా ఉంటుంది. నచ్చితే లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. టేక్ కేర్, లవ్ యూ, బాయ్.